ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందుకోసం విశేషంగా కృషి చేసిన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సేవలను కొనియాడుతున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని వాన్వట్, పిప్పలదరి గ్రామాల్లో ఆయన ఫ్లెక్సీకి పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. జై కంది శ్రీనివాసరెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తిచ్చారు. అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కంది శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క సహకారంతో నిధులను విడుదల చేయించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే చేసి చూపిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మరిన్ని నిధులు వస్తాయని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ మండలంలోని వానవాట గ్రామంలో SDF నిధుల కింద ఒక 3 లక్షలు గ్రాంట్ శాంక్షన్ చేయబడినది. అది రెడ్డి గారి ద్వారా మరియు సీతక్క ద్వారా మన కంది శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కృషి చేసి ఒక 4 కోట్ల వరకు SDF నిధులు తేవడం జరిగింది. అలాగే ఒక 10 కోట్ల వరకు డెవలప్మెంట్ గ్రాంట్ కింద తీసుకురావడం జరిగింది. అందులో నుండే 3 లక్షలు వానవాట గ్రామానికి కూడా ఇవ్వడం జరిగింది. కేటాయించడానికి కృషి చేసిన కంది శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అన్ని విలేజ్లలో కూడా ఇందిరామిన్లు కానీ, కరెంట్ కానీ, అడవి హక్కు పట్టాలు కానీ గతం నుంచి అభివృద్ధి చేసిన రైతులు కానీ, ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ అదే మాదిరిగా మధ్యాహ్నం కొంత దూడదుస్తు సత్తులు చేయబట్టి కొన్ని పార్టీ మాత్రం ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు అభివృద్ధి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇది పిప్పదరిలో కూడా 3 లక్షలు, బాదిరాబాబా 3 లక్షలు పెట్టడం జరిగింది. అదే మాదిరిగా ఆదిలాబాద్ మండల్ కానీ, మన నియోజకవర్గం కానీ కంది శ్రీనివాసరెడ్డి గారు మొత్తం దృష్టిపై అన్ని పల్లెల దృష్టిపై వేసి అభివృద్ధి పైన ఖచ్చితంగా మళ్ళా కష్టాల సుఖాలకు కానీ, కార్యకర్తలకు కానీ, ఎవరు కానీ అభివృద్ధి పైన ఉంటారనుకొని కూడా మేము మనవి చేస్తున్నాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా వానవాడ గ్రామానికి ఆదిలాబాద్ జిల్లా కాన్స్టిట్యున్సీలో వివిధ గ్రామాలకు వచ్చినటువంటి గ్రాంట్ సందర్భంగా